ఎక్కించిన దేవుడు కిందకి దించటం. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఎత్తుకొని ఆ గోడ మీద కూర్చోబెట్టామనుకో, మరలా ఆ పిల్లల్ని తీసి కిందకి కూర్చోబెట్టడం నాకు చేత కదా, నేనే కదా ఎక్కించింది. ఎక్కించినప్పుడు నేను మరలా తిరిగి తీసి కింద కూర్చోబెట్టడం నాకెంత పని? గాడిదను తోలుకోవడానికి ప్రయాణిస్తున్నటువంటి సౌలును అనుకోకుండా అభిషేకించి ఆశీర్వదించి రాజుగా చేస్తే, కళ్ళు నెత్తికెక్కినటువంటి సౌలు దేవుని ఇష్టాన్ని దేవుని చిత్తాన్ని జరిగించుకోకుండా, దేవుడు నా బలిని యాక్సెప్ట్ చేస్తాడా? కయ్యను కూడా బలి తీసుకొచ్చాడు, హేబేలు కూడా బలి తీసుకొచ్చాడు, అర్పణ తీసుకొచ్చాడు. హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు, కయ్యూను అర్పణ అంగీకరించలా. తీసుకురాకుండా ఉన్నాడా? కయ్యూను తీసుకొచ్చాడు. దేవుని చిత్త ప్రకారం తీసుకురాలా, దేవుని ఇష్ట ప్రకారం తీసుకురాలా. ఈ గ్రహింపు సౌలు కనిపెట్టలేకపోయాడు. ఏదో ఒకటి ఆయనకి ఇస్తున్నాం అని అంటే, ఒకవేళ మనుషులు ఉబ్బిపోతారేమో కానీ దేవుడు వెంటనే ఇస్తున్నాం కదా అని చెప్పని స్వీకరించి మర్చిపోయేవాడు కాదండి. సౌలు అనుకున్నాడు తన ఇష్ట ప్రకారంగా ఇది నీ దేవునికి బలిగా అర్పించడానికి. ఇప్పుడు సమూయేలు మాట్లాడుతున్న మాట ఏంటి అని అంటే, ఆయన అంటాడు 15వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు గ్రంథం 1 సమూయేలు 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేలక్రము అర్పించట కంటే అదండి. మాట వినడం శ్రేష్టం. సౌలుకు చెప్పింది ఒకటి, అమాలేకులందరినీ నిర్మూలన చేయమన్నాడు. అంతవరకు చేస్తే చాలు, ఇక నువ్వు బలి అర్పించాల్సిన పని లేదు. మాట వినడం శ్రేష్టమైనది. దేవుడు కోరుకున్నటువంటి ఆలోచన, దేవుడు ఇష్టపడుతున్నటువంటి తలంపు ఏంటంటే ఆయన మాటను వినాలని కోరుకుంటా ఉన్నాడు. ఏది శ్రేష్టమైనదో గ్రహించాలి. మార్తా మరియా ఇద్దరు కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రయాణం గుండా వెళ్తున్నాడని గ్రహించి ఆయన ఇంటికి చేర్చుకున్నారు ఆసక్తితోటే. మరియమ్మ దేవుని స్వరాన్ని వినడానికి ఆయన పాదాల దగ్గర కూర్చుంది. మార్తేమో మరలా తిరిగి వండి పెడుతుంది ఆయనకే, ఇంక పక్కన వాళ్ళకి కాదు. శ్రమ పడినా, పోయి సెగనున్నా, కష్టపడి శ్రమపడి ఆ వంట వండుతున్నటువంటి ఆ ప్రయాస అంతా దేనికోసం అంటే ఆయనకి పెట్టాలనే, కాదండం లేదు. ఆయన మంచిదే, కానీ ఆయన వచ్చిన సమయంలో ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకునేటువంటి క్రమంలో ఆయన ఒక మాట అంటా ఉన్నాడు, మరియ ఉత్తమమైనది ఎంచుకుందట. ఉత్తమమైనది ఎంచుకుంది. ఇక్కడ ఏమని రాయబడతా ఉంది? మాట వినడం శ్రేష్టం. అక్కడ మాట వినినటువంటి మరియను ఉత్తమమైనది అని గ్రహిస్తా ఉన్నాడు. ఇక్కడ మాట వినడం శ్రేష్టమైనది, మాట చాలా ప్రాముఖ్యమైనది. మనం అర్పించేటువంటి బలుల కంటే, మనం ఇచ్చేటువంటి కానుకల కంటే ఆయన మాట వినడం శ్రేష్టమైనది. ఆ మాట చాలా ఉత్తమమైనది అని నీవు నేను గ్రహించాల్సిన వారమై ఉన్నాం. ఆయన ఆజ్ఞను ప్రక్కన పెట్టి ఆయనకి 100 చేసిన ప్రయోజనం లేదు. సౌలు ఆ లాజిక్ని మర్చిపోయాడు, ఆ గ్రహింపును మర్చిపోయాడు, ఆలోచన ప్రక్కన పెట్టేశాడు. ఆయనకి ఎంతో కొంత ఇస్తే సరిపోద్దులే, ఆయన ఏమన్నా మనిషా ఉప్పొంగిపోవడానికి? నువ్వు తీసుకొచ్చినటువంటి ఆ క్రొవ్విడి దూడలు తీసుకొచ్చినా, ఇంకొకటి తీసుకొచ్చినా అసలు నువ్వే అర్పణగా లేనప్పుడు నువ్వు ఇచ్చేది ఇంకేం ఉపయోగం అని అంటున్నాడు. అక్కడ దేవుడు ఆ సమూయేలు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఏమంటాడు? అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను అక్కడ గైకొనటం వలన
అదండి, ఆయన మాటను గైకుంటే ఆయన సంతోషిస్తాడు. కాబట్టి ఆయన మాటను గైకునే విషయంలో నువ్వు పూర్తిగా పెడచెవిని పెట్టేసి ఆయన క్రొవ్విన వాటిని తీసుకొచ్చి పెట్టినా ఆయన యాక్సెప్ట్ చేయడానికి ఆయన నాలాంటి నీలాంటి మనిషి కాదు. ఆయన కావాలనుకుంటే నువ్వు ఇచ్చేది ఒక్కటే ఉంది, ఆయన కావాలంటే సమస్తం ఆయనదే కదా. హృదయము సరైనదై ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఆ తరువాత ఇది అపొస్తలుల కార్యాల్లో రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడునైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేసి 40 ఏండ్ల వరకు దయచేశాడు. చిట్ట చివరి గడియ వచ్చింది, ఆ సమయం వచ్చింది. ఆ సమయమైన దేవుడు ఒక మాట సెలవిచ్చాడు, అమాలేకీయులను చంపన్నాడు. చంపకుండా నిర్మూలన చేయకుండా తన ఇష్టాన్ని నెరవేర్చుకుని కొవ్విన వాటిని తీసుకొచ్చి దాచిపెట్టి తన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు అంటాడు దేవుడు, అతన్ని దేవుడు తొలగించాడట, గెట్ అవుట్ అన్నాడు. ఇక చాలు నీ పని, ఇక బయటికి వెళ్ళిపోయా. రాజుగా చేయాలంటే నువ్వు కాదు, నీకు ఒకళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉండి నువ్వు ఒకళ్ళు గొప్పవాడు ఫీల్ అవుతున్నావేమో. ఏ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి దావీదు అనబడేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతడు ఎక్కడున్నాడు? గొర్రెలు కాసుకునేటువంటి దొడ్డిలో ఉన్నాడట. 78వ కీర్తన చదువుదాం మాట. 78వ కీర్తన. తన దాసుడైన దావీదును కోరుకొని ఎక్కడి నుంచి పిలిచాడు? రాజమహల్లో నుంచి పిలిచాడు దేవుడు. గొర్రెల దొడ్లో ఉన్నటువంటి దావీదుని దేవుడు పిలిచాడు. పాడి గొర్రెలను వెంబడించడం మానిపించి తన ప్రజలకు యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యముల యందు నేర్పరి అయి. చాలండి, యథార్థ హృదయుడై వారిని పాలించెను అని రాయబడింది దావీదు గురించి. దేవుడు ఇచ్చాడు ఒక ఆధిక్యత, ఒక అవకాశాన్ని ఇచ్చాడు దావీదుకి. చిన్నవాడు, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వ్యక్తినే దేవుడు తృణీకరించి ఏ అనుభవం లేనటువంటి దావీదుని దేవుడు కోరుకున్నాడు. అప్పటికి దావీదు ఎక్కడున్నాడు? గొర్రెల దొడ్డిలో ఉన్నాడట. ఏం తెలుసు రాజ్యం గురించి? రాజ్యాధికారం గురించి. అలాంటి దావీదుని దేవుడు కోరుకున్నప్పుడు దావీదట ఎలాగున్నాడు? తన మనసు ఇందాక మనం చదివిన మాటలో కోరుకొని చాలండి, యథార్థ హృదయుడై ఇచ్చినటువంటి బాధ్యతలో నమ్మకత్వాన్ని కొనసాగించాడట. చాలా నమ్మకంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడట. దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను అవకాశంగా తీసుకొని ఇష్టానుసారంగా ప్రవర్తించినట్టు సౌలు తృణీకరించబడ్డాడు, త్రోసివేయబడ్డాడు. ఈ ఏ ఆధిక్యత లేనటువంటి దావీదుకు దేవుడు అవకాశం ఇస్తే యథార్థంగా పనిచేస్తున్నాడట. అంత మాత్రమే కాకుండా ఈ అపొస్తలుల కార్యాల్లో ఏమని రాయబడింది? అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చనని చెప్పి అతను గూర్చి సాక్ష్యం ఇచ్చాడట దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దాని క్రింద మాటలు 36వ వచనంలో ఆయన గురించి రాయబడింది. 36వ వచనంలో దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి, చాలండి, తన తరము వారికి సేవ చేశాడట. ఎవరి సంకల్పము చొప్పున? తన దేవుని సంకల్పము చొప్పున, దేవుని ఇష్టము చొప్పున. దేవునికి ఒక ఇష్టం ఉంది, దేవునికి ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన ఎరిగినటువంటి దావీదు యథార్థ హృదయుడై తన ప్రజలను పాలించాడట, యథార్థ హృదయుడై. అంత మాత్రమే కాకుండా అతడు నా ఇష్టానుసారుడని దేవుడు పిలుస్తా ఉన్నాడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చిన వాడై ఉన్నాడు అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారందరికీ సేవ చేశాడట. ఎంత గొప్ప ఆధిక్యతను దేవుడు దావీదును బట్టి సాక్ష్యమిస్తా ఉన్నాడు.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఎలాంటి పని చేస్తున్నామో దేవుడు స్పష్టంగా గమనించేవాడు. ప్రతిదీ కూడా ఆయన ఆలోచన గమనించేటువంటి దేవుడై ఉన్నాడు. ప్రతిదీ కూడా నీవు నేను ఏం చేస్తున్నామో, ఎలాంటి మార్గాల్లో ఉన్నామో గమనించేవాడు అయి ఉన్నాడు దేవుడు. సౌలును గమనించినప్పుడు తన ఇష్ట ప్రకారముగా జరిగిస్తా ఉన్నాడు, తన ఆలోచన ప్రకారంగా జరిగిస్తా ఉన్నాడు. దావీదును చూస్తే అతను యథార్థ హృదయుడై పరిపాలన చేస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఎందుకు ఇష్టానుసారుడైన మనుషుడు అంటే అతడు దేవుడి ఇష్టాన్ని చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఇతడు దేవుడికి ఇష్టడై ఉన్నాడు. దేవుడి యొక్క వాక్య సెలవిస్తా ఉంది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని. ప్రతి పరిస్థితుల్లో దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు. క్లిష్ట పరిస్థితులు వచ్చాయి, తప్పించలేదా దేవుడు? కారణం ఏంటి? అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అంటున్నాడు. దేవా నువ్వు అంటే నాకు ఇష్టమయ్యా అని అంటంలో తప్పేం కాదు. అలాంటి మనుషులు చాలా మంది ఉన్నారు. దేవుడు చెప్పే మాట దావీదు నా ఇష్టానుసారుడు అంటున్నాడు. ఇది అంతా దిక్కత. ఇంకా మనం దేవుడిని ఇష్టపడడం కాదట, దేవుడు అంటున్నాడు నాకు దావీదు ఇష్టానుసారుడు అంటున్నాడు. ఎంత ప్రేమించాడు దావీదుని! దావీదు యొక్క హృదయం ఎంత కల్మషం లేకుండా ఉంటే దేవుడు ప్రేమించగలిగాడు. ఆయన అంటాడు యథార్థ హృదయుడు అంట దావీదు. యథార్థ హృదయుడు. తప్పు చేశాడా? దేవా నేను పాపం చేశానయ్యా, నేను పొరపాటు చేశానయ్యా, నన్ను క్షమించయ్యా అనగలిగే ధైర్యం కలిగిన వ్యక్తి దావీదు. దాచిపెట్టుకునే స్వభావం దావీదులో లేదు. నాకు తెలియదనే స్వభావం లేదు. ఈ సోపుతో గడుగయ్యానని అంటున్నాడు. తెలుసా 51వ కీర్తనలో ఎంత సుస్పష్టంగా తన యొక్క పాపాలను ఒప్పుకుంటూ యథార్థ హృదయాన్ని కనపరుస్తున్నాడు. 51వ కీర్తనలో మొదటి వచనం నుండి, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించయ్యా, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయ్యా, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు అసలు నాకేం తెలియదయ్యా, ఒకవేళ ఏదైనా పొరపాటు ఉంటే చూసుకొని నువ్వే కడిగయ్యా తుడిచెయ్యా అని చెప్పడంలా. ఏమంటున్నాడు? నా అతిక్రమములు నాకు అదండి మనకు తెలిసి ఉండాలా. అందుకు ఆయన యథార్థ హృదయుడని పిలుస్తుంది దావీదుని. నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుటే ఉందయ్యా, ఇదిగో నన్ను గద్దిస్తా ఉంది, నువ్వు పొరపాటు చేసావు, నీవు తప్పు చేసావు, ఇది సరైనది కాదు అనే గ్రహింపు యథార్థ హృదయుడైనటువంటి దావీదు కళ్ళ ముందు కనబడతా ఉంది. నీకు కేవలము నీకే విరోధముగా నాకెంత డేరు కావాలనైనా నీ ఎదుట నేను పాపం చేశానంటే, నీ దృష్టి ఎదుట నేను చేసి ఉన్నాను, చేశానో కాదో కాదు, నేను చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడిగా ఆగుపడుతువు, తీర్పు తీర్చినప్పుడు నువ్వు నిర్మలకుడుగా ఆగుపడుతువు. నేను పాపంలో పుట్టిన వాడును, పాపంలో నా తల్లి నన్ను గర్భం ధరించి. చాలండి, చదువుకుంటూ పోతా ఉంటే 51వ కీర్తన అంతా కూడా పశ్చాత్తాప హృదయంతో దావీదు రాసినటువంటి కీర్తన, కన్నీటితో రాసినటువంటి కీర్తన, తన పాపమును కడిగి శుద్ధీకరించమని ప్రాధేయపడి రాసినటువంటి కీర్తన ఇది 51వ కీర్తన. ఊరకనే దేవుడు యథార్థ హృదయుడని దావీదుని పిలవలేదండి. ప్రతి విషయాన్ని కూడా దాపరికం లేకుండా దేవుని ఎదుట ఒప్పుకునేటువంటి ధైర్యం కలిగిన వ్యక్తి దావీదు. ఒక రాత్రంతా ఏడ్చి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే తన పరుపు తేలియాడిందట నీటిలో. వాస్తవం కాకపోయినప్పటికీ పరిస్థితి అలా అంతగా యథార్థ హృదయుడైనటువంటి దావీదును దేవుడు కోరుకుంటే తన పరిపాలన యథార్థ హృదయంతో చేశాడు. అంత మాత్రమే కాకుండా తన తరము వారందరికీ కూడా దావీదు దేవుని సంకల్పము చొప్పున చేశాడట. తన ఇష్టం చొప్పున కాదు, ఆయన సంకల్పము, ఆయన ఇష్టం చొప్పున దావీదు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనలు 23:4 గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకును
భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును చాలండి. 79, 70 వచనం. తన దాసుడైనటువంటి దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని పిలిపించెను. ఆ పాడి గొర్రెలను వెంబడించటం మానిపించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై చాలండి వారిని పాలించెను. యథార్థ హృదయుడై గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినప్పటికీ 34:1 అంటాడు కదా, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించదును, నిత్యము ఆయన కీర్తి. అదండి నిత్యము నిత్యము. కష్టమైన, శ్రమైన, కన్నీరైన, బాధ అయినా, ఎలాంటి పరిస్థితి తన చేతులు ఎదురైనప్పటికీ నిత్యము నీ కీర్తి నా నోట ఉండును. కీర్తి అంటే ఏంటో తెలుసా? కీర్తి అంటే ఘనత, గొప్పతనం. ఎవరి గొప్పతనం? దేవుని గొప్పతనం. దేవుని గొప్పతనం. హరిబాబు కూతురు కాదు కీర్తి అంటే. ఘనత, గొప్పతనం. ఎవరి కీర్తి? దేవుని కీర్తి. ఎల్లప్పుడు ఎల్లప్పుడు. ఎంత చక్కగా మాట్లాడతాడు దావీదు 34:1. నేను ఎల్లప్పుడు యెహోవాను సన్నతిస్తాను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ఆయన గొప్పతనం గురించే నా నోట ఉంటుంది. ఎందుకు ఉంటుంది? శ్రమల్లో కూడా, కష్టాల్లో కూడా, గాఢాంధకారపు లోయల్లో కూడా ఆయన కీర్తిని ఆయన ముందు పెట్టుకొని ప్రయాణిస్తా ఉన్నారు. ఆయన గణపరిచేటువంటి గుణాన్ని కలిగిన వాడు, ఆయన స్తుతించేటువంటి గుణాన్ని కలిగిన వాడు దావీదు అయి ఉన్నాడు. దావీదుని దేవుడు కోరుకున్నప్పుడు యథార్థ హృదయుడై పరిపాలించుటకు, దేవుడు దావీదుని ఘనపరచుటకు, తన తరము వారందరికీ కూడా అతడు సేవ చేయుటకు దేవుడు అట్టి ఆధిక్యతను దావీదుకి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఆయన చిత్తమట. కాబట్టి దావీదు ఎలాంటి గుణం కలిగిన వాడు? నేను ఎల్లప్పుడూ యెహోవాను, ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ దేవుని స్తుతించే గుణం కలిగిన వాడు దావీదు. దేవుని మర్చిపోయిన వాడు కాదు. భయంకరమైన పరిస్థితులు వచ్చాయి, దేవుని స్తుతించటం మానలేదండి. దేవుని చిత్తం ఏదో తెలిసినటువంటి దావీదు దేవుని గణపరుస్తున్నాడు. ఆ గణపరిచేటువంటి క్రమంలో నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యమైన కీర్తి నా నోట ఉండు. నిత్యము. అది కష్టమైన, శ్రమైన, బాధ అయినా, కన్నీరైనా. అలాంటి వారిని దేవుడు అంటాడు దేవుని చిత్తము జరిగించువాడని అంటా ఉన్నాడు. దేవుని చిత్తమును జరిగించువాడు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతిస్తాను, ఎల్లప్పుడూ సన్నతిస్తాను అంటున్నాడు. కన్నీటిలో సన్నతించేవాడే. సన్నతించినప్పుడు ఆయన దగ్గరికి రావడం. కన్నీరు వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వచ్చాడు, ఆనందం వచ్చిన ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన కోరుకున్నటువంటి ఆలోచన, రెండవ చిత్తం ఏంటంటే ఏమంటాడు అక్కడ? రెండవ చిత్తం ఇందాక మనం చదివిన మాట, ఆ 1 దశలోనికె రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములలో. అదండి దేవుని చిత్తమై ఉంది. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. దావీదు దేవుడు కోరుకున్నటకు గల కారణం, దావీదును యథార్థ హృదయుడని, అలాగే అతని యొక్క పరిపాలన ఆధిక్యతను దేవుడు దావీదుకు అనుగ్రహించుటకు గల కారణం ఏంటి అంటే, దావీదులో ఉన్న ఒక మంచి స్వభావం ఏంటి అంటే, అతను ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతించే స్వభావం కలిగిన వాడు. మనం ఎన్ని కీర్తనలు చదవలేదు? కన్నీటి పర్యంతమైనటువంటి సమయంలో దేవుని దగ్గరే ఉన్నాడు. సంతోషం కలిగిన సమయంలో కూడా దేవుని దగ్గరే ఉన్నాడు. దేవుని విడిచిపెట్టి అన్నాడు కూడా దూరం వెళ్ళిపోలే. అడవుల్లో ఉన్నా కూడా నువ్వెక్కడుంటే ఏమి, ఆయన పిలిస్తే పలికే దేవుడు. పిలుస్తున్నాడు దావీదు కీర్తనలన్నిట్లో కూడా. దేవునికి మొర్రపెట్టిన ప్రతిసారి దేవుడు దావీదు పక్కనే నిలిచి ఉన్నాడు. ఆయన అంటున్న మాట ఏమిటంటే, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తము. ఆ చిత్తాన్ని ఎరిగినటువంటి దావీదు దేవుని విడిచిపెట్టలేదు. దావీదు దేవుని విడిచిపెట్టలేదు కాబట్టి దేవుడు కూడా దావీదుని విడిచిపెట్టలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆకాశమును భూమి గతించిన కానీ నా మాట, ఏ మాట? ఇందా మనం చదివిన మాట, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ అదండి దేవుని చిత్తమును జరిగించేవాడు ఆ మాట గతించదు. ఆయన చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరం నిలిచి ఉంటాడు. ఏమిటి ఆ చిత్తం? ఒకటి, రాత్రి పరిశుద్ధులయ్యుండుటయే దేవుని చిత్తం. రెండవది, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తము. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు, నేను, మనం దేవుని చిత్తాన్ని జరిగించే వారమై ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన సమస్తమును కూడా నీకు తోడుగా ఉండి నడిపించుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని జరిగించగలిగితే ఆయన ఇష్టాన్ని తప్పక నీ జీవితంలో ఆయన స్థిరపరిచే దేవుడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. సమయమును పాట